ఎస్పీ గారు కూడా ఏసీ గదుల్లో కూర్చొని పరిపాలన చేయకుండా ఈ నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయో నువ్వు బయటికి రాయా ఎస్పీ గారు. 24 గంటలు ఏసీ రూముల్లో కూర్చొని ఎస్ఐల్ని, కానిస్టేబుల్స్ ని, డిఎస్పీలని, సిఐల్ని నువ్వు బయటకు పంపిస్తే ఏమవుతుంది? నువ్వు బాస్ నెల్లూరు జిల్లాలో, పోలీస్ డిపార్ట్మెంట్ కి నువ్వు హెడ్, నువ్వు బయటికి రా ఇంట్లో ఉంచి. ఎందుకు జరుగుతున్నాయి? ఎప్పుడూ జరగని మర్డర్స్ నెల్లూరు జిల్లాలో ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ క్షుణ్ణంగా చూడాలి. మీకు దయచేసి ఇటువంటి వాటిని మనం సమర్థించకూడదు. ఇక్కడే ఈ పుల్ స్టాప్ తోనే ఇంకా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ ఈ హత్యలు, ఆత్మహత్యలు ఇటువంటివన్నిటికీ మనం ప్రోత్సహిస్తూ పోతా ఉంటే కరెక్ట్ కాదు. మీరు ప్రోత్సహించారని నేను అనడం లేదు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దీని వెనక ముగ్గురు ఉన్నారని చెప్పేసి ఆ కాలనీ మహిళలందరూ కూడా వచ్చి నా దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. 5,000 ఇస్తే చంపేస్తారు, 10,000 ఇస్తే చంపేస్తారు. ఏమో రేపు 5,000, 10,000 తీసుకొని ప్రసన్న కుమారుడిని చంపేయొచ్చు, ప్రశాంతమ్మను కూడా చంపేయొచ్చు. ఇటువంటి వాటిని మనం ప్రోత్సహిస్తూ ముందుకు పోతా ఉంటే ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. న్యాయంగా గట్టిగా కానీ ట్రై చేస్తే వీళ్ళ వెనక ఎవరున్నారో కూడా బయటకు వచ్చేస్తుంది. పోలీసు వాళ్ళు వదిలిపెట్టబడలేదు. చిత్తశుద్దితో, త్రికరణ శుద్దితో ఎంక్వైరీ చేస్తే దీని వెనకుండే మహానుభావులందరినీ కూడా బయటికి లాగొచ్చు.